నమస్తే బీఆర్కే న్యాయ వేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. అన్యాయం జరిగిందని తెలిసినా న్యాయం కోసం పోరాటం చేయలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా దిక్కుమొక్కు లేని సామాన్య పేద ప్రజలు న్యాయ సంబంధమైన సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తే ఎవరిని సంప్రదిస్తే న్యాయం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వారి కోసం న్యాయ సహాయం ఎక్కడ దొరుకుతుంది, ఎవరిని కలిస్తే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే విషయాన్ని తెలియపరచడంతో పాటు పలు న్యాయ సంబంధమైన సలహాలు సూచనలు అందించాలన్న సదుద్దేశంతో బీఆర్కే న్యూస్ యాజమాన్యం చక్కటి వేదికను ప్రారంభించింది. అదే బీఆర్కే న్యాయ వేదిక. ఈరోజు ప్రత్యేకమైన అంశంతో పాటు మీకు వ్యక్తిగతమైన ఎటువంటి లీగల్ సమస్యలైనా ఉన్న స్క్రీన్పై కనబడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మాతో చెప్పుకుంటే మీకు కావాల్సిన న్యాయ సలహాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. నేటి బీఆర్కే న్యాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ అడ్వకేట్ బాలాగారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. సో బాలాగారు నమస్కారం అండి. నమస్తే. సో ఈరోజు అంశం ఏంటంటే కబ్జా కోరలు. అంటే చాలామంది కబ్జాలు చేసి ఇక భయకంపితులు చేస్తూ ఉంటారు. సో అందులో పేదలు కూడా ఉంటారు. ఏదో పాపం ఒక 100 గజాలు 200 గజాలు కొనుక్కొని ఉంటారు, దాన్ని కబ్జా చేసేస్తారు. సో దాన్ని ఎదుర్కోవాలి అంటే ప్రాథమిక చర్యలు ఎలాంటి ఉంటాయి? ఇక్కడ ముఖ్యంగా మీకు అలానే బీఆర్కే చూస్తున్న ప్రజలకి న్యాయ సలహా వేదికకు ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మన భారతదేశంలో చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. కానీ ఆ చట్టాలు ప్రజల వరకు లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క రైట్స్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోలేకపోవడం అనేది అది మనం నిజంగానే యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అందుకే సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, రకరకాల సందర్భాలలో లీగల్ ఎయిడ్ సర్వీసెస్ని క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తుంటుంది. అంటే పంచాయతీ లెవెల్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఏరియా లెవెల్ వరకు. అయినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు దీన్ని ముందు చూపులుగా తీసుకొని న్యాయాలను మనం తెలుసుకోవాలి, చట్టాలను మనం తెలుసుకోవాలని అనుకోవట్లేదంటే, మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నెగ్లిజెన్సీ. ఎందుకు నెగ్లిజెన్సీ అని అంటున్నానంటే, ఒక వ్యక్తి సంపాదించిన సంపాదనని 25 సంవత్సరాలు కష్టపడి సంపాదించి ఒక 40 లక్షలు 50 లక్షలు డబ్బులు పెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కోవాలనే కళ ఉంటుంది. ఆ కళను నెరవేర్చుకోవడానికి అతను ఒక 25 సంవత్సరాలు కష్టపడతాడు. 25 సంవత్సరాలు కష్టపడి డబ్బు సమకూర్చుకొని ఒక ఇల్లు కొనాలని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చూస్తున్నారు? ఈ స్థలంలో రేట్ ఇంత ఉంది, ఆ స్థలం దగ్గర రేట్ అంత ఉంది, రేపు ఇక్కడ ఏరోప్లేన్ పైనుంచి పోతుంది కాబట్టి రేటు రేపు పెరిగిపోతుంది, కింద నుంచి బస్సు అండర్ డ్రైనేజ్లో వెళ్ళిపోతుంది కాబట్టి రేటు పెరిగిపోతుంది, తొందరగా తీసుకోండి. అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందంట, ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుందంట, అక్కడ హాస్పిటల్ వస్తుందంట, ఇక్కడ ఐటీ కంపెనీ వస్తుందంట. ఇవన్నీ వచ్చిన బేసెస్ని చూసుకొని రేట్ ఏదో పెరిగిపోతుంది అని మీరు ఉండాలనుకొని కొంటున్నారా, ఇన్వెస్ట్మెంట్కి కొంటున్నారా, లేకపోతే దేనికోసం కొంటున్నారా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ఈ ప్రజలు డిసైడ్ చేసుకోకుండా కన్ఫ్యూజన్లో ఉండిపోయి ఏమైపోతున్నారంటే, ఆమె దొరుకుతుంది కదా అని చెప్పేసి అని కొనేసుకుంటారు. అసలు వాళ్ళ డాక్యుమెంట్స్కి, ల్యాండ్ ఫిజికల్ పొజిషన్కి సంబంధం లేకుండా కూడా కొనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో మీరు అన్నట్టు ఇలాంటి వాళ్ళే ఎక్కువగా బాధితులను పడుతున్నారు. ఎందుకంటే అసలు మీరు కొంటున్న డాక్యుమెంట్కి, మీకు చూపించిన ల్యాండ్కి అసలు నిజంగా ఎక్కడైనా కనెక్షన్ ఉందా అని మీరు ఎలా చెక్ చేసుకోవాలి? ఏ విధంగా చెక్ చేసుకోవాలి? దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్తోనో, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్తోనో, పంచాయతీ డిపార్ట్మెంట్తోనో, అలానే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో వీళ్ళందరితో మీరు ఫిజికల్ ల్యాండ్ కొనే ముందే సర్వే చేయించుకొని ఒక అప్లికేషన్ పెట్టుకొని కరెక్ట్ ఆ ల్యాండ్ ఈ పేపర్ 2 కరెక్ట్ అయినప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనుక్కోవాలి. కానీ జనాలు ఏం చేస్తారో తెలుసా? 40 లక్షల రూపాయలు పెట్టి 50 లక్షల రూపాయలు కొట్టి ల్యాండ్కి రెడీ అవుతారు తప్ప 1 లక్ష రూపాయలు పెట్టి లీగల్ ఒపీనియన్ ముందే తీసుకొని ల్యాండ్ మనం కొనాలా లేదా అని డిసైడ్ చేసుకుందాం అనే దాంట్లో ఉంటారు. అంటే ఇక్కడ తప్పులు ఎవరివి ఉన్నాయంటే, ఆశతో జీవితంలో ఇన్ని రోజులు కష్టపడ్డాము, ఇప్పుడు మన జీవితం మారబోతుంది అనుకుంటారు. ఇల్లు కొన్నంత మాత్రం జీవితం మారినట్టు కాదు. మీ జీవితంలో ఒక ఆశయాన్ని మీరు రీచ్ అవుతున్నట్టు, ఒక గోల్ని రీచ్ అవుతున్నట్టు అంతే. ఆ గోల్ రీచ్ అయ్యే దాంట్లో మీకు తెలియకుండానే మీరు ఊబిలో పడిపోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎగ్జాంపుల్ హైడ్రా. ఎంతోమంది బాధితులు పాపం మనము వాళ్ళ ఆర్ధనాదాలు చూస్తుంటే మనకి గుండె తరక్కుపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ప్రాపర్గా డ్యూ కేర్ తీసుకోకపోవడం. అంటే వాళ్ళు సంపాదించిన సంపాదనని ఖర్చు పెట్టేది కరెక్ట్గా పెడుతున్నామా లేదని. మీరు నమ్ముతారా నమ్మరో, ప్రపంచ దేశాలలో ఎవ్రీ సెకండ్ ల్యాండ్ వాల్యూ పెరిగే ఏకైక కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియా. ఎందుకు ఇండియా డెవలప్ అవ్వలేకపోతుందంటే ఒక రీజను, ల్యాండ్ వాల్యూ అబ్నార్మల్ స్టేజ్లో పెరగడమే. వరల్డ్లో ఎక్కడ ఉండదు. మళ్ళీ మీకు ల్యాండ్ వాల్యూ ఎక్కడైతే ఏ కంట్రీలో అయితే అబ్నార్మల్ స్టేజ్లో పెరుగుతుందో ఆ కంట్రీ డెవలప్ అవ్వడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే
సో ఎగ్జాంపుల్ ఇప్పుడు రామారావు గారి దగ్గర ల్యాండ్ ఉంది, దాన్ని బాలానే కొనాలనుకుంది. ఈరోజు మీరు నాకు 40 లక్షలకు అమ్మారు, 5 నెలలకు నేను ఇంకొకరికి 60-70 లక్షలకి అమ్మితే ఈ అబ్నార్మల్ పెరిగే డబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి, ఎక్కడ పెరుగుతున్నాయి, దేనికోసం పెరుగుతున్నాయి? సో యూ గాట్ మై పాయింట్. ఒక ల్యాండ్ వాల్యూ దేనికోసం పెరగాలంటే ఒక ఇయర్స్ అయిపోయిన తర్వాత దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ సొసైటీ సర్కమ్స్టాన్సెస్ని బేస్ చేసుకొని దాని వాల్యూ అనేది డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి ఆ వాల్యూని ట్రాన్సాక్షన్ చేయాలి. కానీ మన ఇండియాలో అలా లేదు కదా. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ప్రకారం మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, తర్వాత ఇల్లీగల్గా మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది. సో మనం ఏం చెప్తున్నాము, ఎవరో తీసుకొచ్చారు, ఆయన 25 లక్షలు పోతుందని చెప్పినాడు గజము, ఇంకొక ఆయన 50 లక్షలు గజం పోతుందని అన్నాడు, ఇంకో ఆయన ₹1,00,00,000. వీళ్ళు మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటున్నారు. ఎవరు మధ్యలో ఉన్న జనాలు మాత్రము. రియల్గా రేట్ ఏంటి అనేది దేవుడేరు. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏంటంటే, మనం కొంటున్న ల్యాండ్ ఫిజికల్ పొజిషను, డాక్యుమెంట్స్, తర్వాత టైటిల్ డాక్యుమెంటు పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. మనం టైటిల్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ లేకుండా రిజిస్ట్రేషన్ ఈరోజు ఉంది, గత 10 ఏళ్ళలో లేదు కదా, ఇప్పుడు ఉంది కదా రిజిస్ట్రేషన్, వీళ్ళు కొన్నారు కదా మేము కూడా కొనేసామంటే ఇప్పుడు హైదరాబాద్లో మీరు కూడా గోయిందా. సో ఈ గోయిందా అవ్వకూడదంటే ముందు మీరు కొనే ల్యాండ్ ఏదైతే ఉందో అది చట్టపరంగా ఉందా, అది ఏ విధంగా వచ్చింది, పూర్వీకుల నుంచి సంపాదించి వచ్చిన ఆస్తియా, లేకపోతే మీకు అమ్మే వ్యక్తి కరెక్టేనా, ఆ వ్యక్తికి రైట్ ఉందా, అసలు రైట్ ఉన్న వ్యక్తే మీకు అమ్ముతున్నాడా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చూసుకోకుండా మాత్రం మనం ల్యాండ్ కొంటే ఖచ్చితంగా మనము బూడిదలో పోసిన పన్నీర్లానే మనం సంపాదించిన డబ్బులు అయిపోతాయి. అంటే ఇప్పుడు ఈ ఇంకా భూ కబ్జాదారులపై ఒక విషయం మనం చూస్తే, ఈ భూ కబ్జాదారులపై న్యాయస్థానాలు తీసుకునే చర్యలు ఏమిటి, చట్టంలో ఏ సెక్షన్స్ ఉన్నాయి వాళ్ళని శిక్షించడానికి? ఒకటి, ఇప్పుడు మీరు కబ్జా చేసే వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు లాంగ్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నా, లేదు కబ్జా చేసుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నా, ఎండ్ ఆఫ్ ద డే దాని టైటిల్ ఉన్నవాడే ఓనర్. కబ్జాదారుడు ఎప్పుడు ఓనర్ కాడు. కాకపోతే కబ్జా దాంట్లో ఉంది కాబట్టి వాళ్ళను ఎవిక్ట్ చేయలేరు కాబట్టి వీళ్ళు భయభ్రాంతులకి గురయ్యి ఓనర్ ఎవరు దాంట్లోకి వెళ్ళలేకపోయిన పరిస్థితి. కబ్జా చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు చట్టాన్ని ఒకవేళ అప్రోచ్ అయితే, చట్ట ప్రకారంగా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళని మీరు ఎవిక్ట్ చేయొచ్చు. దానికి మీరు చేయాల్సినవి రెండు. ఒకటి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. 2, సివిల్ కోర్టులో సూట్ వేయడం. దాన్ని సివిల్ కోర్టులో సూట్ ఎందుకు వేయిస్తారంటే పర్మనెంట్ ఇంజెక్షన్ సూట్ వేయించుకోవాలి. దేనికోసం పర్మనెంట్ ఇంజెక్షన్ సూట్ వేయించుకోవాలంటే, ఎవరో వ్యక్తి, దానికి సంబంధం లేని వ్యక్తి వచ్చి మీ ల్యాండ్లో అతను ఉండి పొజిషన్లో ఉండి కబ్జా చేసుకొని మిమ్మల్ని బుల్డోస్ చేసి మిమ్మల్ని బయటికి తరిమేస్తున్నారు కాబట్టి అతని నుంచి రిస్ట్రైన్ కావాలి మాకు అని చెప్పేసి అని మీరు కోర్టులో, సివిల్ కోర్టులో ఒక సూట్ వేసుకుంటే అతని పార్టీగా చేర్చి, మీరు కక్షిదారుగా ఉండి అతన్ని రెస్పాండెంట్గా చేర్చి మీరు సూట్ వేసుకుంటే మాత్రం కోర్టు మీకు అప్పుడు ఇంజెక్షన్ గ్రాంట్ చేస్తుంది. ఇంజెక్షన్ గ్రాంట్ చేసిన తర్వాత వాళ్ళకి నిజంగా డాక్యుమెంట్ ఉందా లేదా అనేది డిసైడ్ చేసి, ఒకవేళ వాళ్ళకి డాక్యుమెంట్ లేదనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి ఎవిక్ట్ చేసి కోర్టు మీకు ఆర్డర్ పాస్ చేస్తుంది. సూట్ మీరు ఎప్పుడైతే డిగ్రీ అవుతుందో అప్పుడు ఈపీ ఫైల్ చేసుకొని దెన్ అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వాళ్ళని మీరు అక్కడి నుంచి ల్యాండ్ నుంచి పక్క తీయించేసి మీరు హ్యాపీగా మీ ల్యాండ్లోకి మీరు వెళ్ళిపోవచ్చు. అలా అని చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ పొలిటికల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే పవర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పాపం మధ్యతరగతిలో ఉన్న వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేసేసుకొని గోడలు కట్టేసుకొని వాల్స్ కట్టేసి ఆ డాక్యుమెంట్ని లీగల్గా మళ్ళీ వీళ్ళకే రాయించుకునే విధంగా బెదిరింపులు చేసి రాయించుకుంటుంటారు. అలా రాయించుకున్న వాటికి 3 ఇయర్స్ మీకు టైం ఉంటుంది. ఆ 3 ఇయర్స్ లోపల ఫోర్స్ఫుల్గా కానీ మీకు ఒకవేళ అలా రాయించుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి కంప్లైంట్ పెట్టి సూట్ వేసుకొని ఇలా ఫోర్స్ఫుల్గా నాకు చేశారని చెప్పేసి దాన్ని రివోక్ చేసుకోవచ్చు. ఒకటి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి. 2, ఇంకోటి సివిల్ కోర్టు కూడా అప్రోచ్ అవ్వచ్చు. సివిల్ కోర్టు. సో ఇప్పుడు అక్కడ సివిల్ కోర్టుకు వెళ్ళాలనేది కూడా వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, లేదంటే కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ, సో ఎక్కడైనా సరే వాళ్ళు సివిల్ కోర్టు ఎక్కడ, అసలు ఎవరిని కలుసుకోవాలి, కనీసం పేదరికంలో ఉంటారు, ఈవెన్ లాయర్ ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఎలా ఉంది? అలాంటి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో కావచ్చు, లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అని ఉన్నాయి ప్రతి కోర్టులో. ఇప్పుడు మనం పంచాయతీ లెవెల్లో చూసుకున్నా కూడా వితిన్ 15-20 కిలోమీటర్స్ రేడియస్లలో మీకు రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది. ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీ ల్యాండ్ రెవెన్యూ పర్వీలోకి వస్తే మీరు ఎంఆర్ఓని అప్రోచ్ అవ్వచ్చు, లేదు పంచాయతీ పర్వీలోకి వస్తే పంచాయతీ సెక్రటరీని అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇల్లీగల్గా ఎవరైనా అలా ఒకవేళ ఆక్యుపై చేసుకుంటుంటే మీరు కోర్టుకు రాలేని పక్షంలో వాళ్ళ దగ్గర అయినా మీరు పిటిషన్ పెట్టుకొని కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇలా ఇల్లీగల్గా వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, మా ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళైనా కూడా గవర్నమెంట్ మీకు యాక్షన్ తీసుకొని మీ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే అసలు
కబ్జాదారుడికి ఇంకోసారి ఈ భూమి కబ్జా చేయకూడదు అన్న విధంగా చుక్కలు చూపించాలంటే ఎలాంటి సెక్షన్స్ ద్వారా వాళ్ళకి కేసు చేస్తే భారతదేశంలో కబ్జాదారులకి చుక్కలు చూపించే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే రావు. ఎందుకంటే కబ్జాదారులు మెయిన్గా ఉండేది అందరు పొలిటికల్ పార్టీలలో ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, ఏదో ఒక పొలిటికల్కి అఫిలియేట్ ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ పొలిటికల్ సిస్టమ్ ఇండియాలో మారేంత వరకు, ప్రజలు మారేంత వరకు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారేంత వరకు కబ్జాదారుల్ని ఇండియాలో నుంచి మనం వెలేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. కబ్జాదారుని వెలేయాలంటే ముందు వాళ్ళ మెదడులో నుంచి ఒక ఆస్తిని దోచుకోవాలి, దాచేసుకోవాలి అనే ఒక భావాన్ని తొలగిస్తే తప్ప దాన్ని మనం అరికట్టే అవకాశాలు అయితే లేవు. మీరు ఎంత కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా భారతదేశంలో దాన్ని మనము ఖండించలేము.